Problem number 177. Let me check and limit extends to if f of x is equal to x by 2 plus x whole power 2x in value anta, then which option is correct? Limit extends to infinity f of x value anta. సో ఒకసారి చూస్తే ఎక్స్ ఇన్ఫినిటీ టర్న్ చేస్తే బేస్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ అవుతుంది, పవర్ ఇన్ఫినిటీ అవుతుంది, ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ అవుతుంది, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ అవుతుంది. అంటే ఎక్స్ని ఇందులో కామన్ చేసామంటే ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి 1/1 అంటే 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ అవుతుంది. 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ అంటే ఇండెటర్మినేట్ ఫామ్. దానికి మనం ఇండెటర్మినేట్ ఫామ్లో ఉంది కాబట్టి ఫామ్ చేంజ్ చేసి లిమిట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇది ఫైనల్గా మనకి ఏ ఫామ్లోకి వచ్చినట్టయితే 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్లోకి వచ్చినట్టు. సో 1 పవర్ ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుంది? దీని బేస్ని చేంజ్ చేస్తుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఇలా రాసుకుంటూ వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ఎక్స్ కామన్ చేస్తే 1/1 ప్లస్ 2/x, ఎక్స్ని కామన్ చేసి క్యాన్సిల్ చేస్తే హోల్ పవర్ 2x ఈ ఫార్మేట్లోకి వస్తుందన్నమాట. దీన్ని ఇలా రాసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనం 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ అంటాం. సో దీనికి లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం? దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, దట్ ఇంప్లైస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/1 ప్లస్ 2/x హోల్ పవర్ 2x. దీనికి లిమిట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు మనం 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉందని చెప్తున్నాం కాబట్టి దీని యొక్క ఫార్ములా ఏంటంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఈ మీదకి రాయాలి. ఆల్రెడీ ప్రూవ్ చేశాను నేను. ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్పోనెంట్ ఎంత? 2x ఎక్స్పోనెంట్ ఇంటూ బేస్ -1. బేస్ ఎంత ఇక్కడ అంటే 1/1 ప్లస్ 2x. కాబట్టి 1/1 ప్లస్ 2/x -1 ఇలా అవుతుంది. అంటే దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 2x ఇంటూ ఇక్కడ ఏం రావాలి? ఎల్సిఎం చేసేసాం అనుకోండి. ఎల్సిఎం చేస్తే 1 ప్లస్ 2/x అవుతుంది. అంటే 1 మైనస్ 2/x అవుతుంది. అంటే ఏం రావాలి? 1 - 1 క్యాన్సిల్ అయిపోతే 2/x టెన్స్ టు 0. ఎక్స్పోనెంట్ ఉంటే బేస్ -1. చూడండి సార్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 2x ఇంటూ -2/x ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ రాసాం కదా, -2/x బై 1 ప్లస్ 2/x -2/x బై 1 ప్లస్ 2/x ఇలా వచ్చింది. x క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ -4 అవుతుంది బై 1 ప్లస్ 2/x టెన్స్ టు 0 అవుతుంది. అంటే ఈ పవర్ -4. సో దీని ఆన్సర్ ఎంత అంటే ఈ పవర్ -4. ఓకే, రైట్. బిట్ నెంబర్ 181. బిట్ నెంబర్ 181 చూస్తే ఒకసారి
183 చూడండి, 181 చేసేయగలరు, 183. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1, ఇక్కడ ఇచ్చింది లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1, px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r, px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r బై x మైనస్ 1. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంట, ఒక ఫైనైట్ నెంబర్ అయింది. దెన్ అడిగింది ఏంటంటే ఆప్షన్స్ ఇచ్చాడు. దెన్ ఆప్షన్స్ ఇచ్చాడు, p ఈజ్ ఈక్వల్ టు q ఈజ్ ఈక్వల్ టు r. ఆప్షన్ 1 p ఈజ్ ఈక్వల్ టు q ఈజ్ ఈక్వల్ టు r. ఆప్షన్ 2 p ఈజ్ ఈక్వల్ టు r ఈజ్ ఈక్వల్ టు q బై 2. అండ్ ఆప్షన్ 3 2p ఈజ్ ఈక్వల్ టు 2r ఈజ్ ఈక్వల్ టు q. 2p ఈజ్ ఈక్వల్ టు 2r ఈజ్ ఈక్వల్ టు q. అండ్ ఆప్షన్ 4 నన్. సో ఇందులో ఏది కరెక్ట్? మనం ఒకసారి చూస్తే దీన్ని లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 అయినప్పుడు ఇది 0 అనే ఫైనైట్ నెంబర్కి టెండ్ అవుతుంది. అంటే ఎక్స్టెండ్స్ టు 1 చేసినప్పుడు 1/x దేనికి టెండ్ అవుతుంది అంటే 0కి టెండ్ అవుతుంది. ఇది ఫైనైట్ నెంబర్ ఉంది అంటే ఇది ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే ఇది 0కి టెండ్ అయింది కాబట్టి న్యూమరేటర్ కూడా 0కి టెండ్ అయి ఉండాలి. అప్పుడు ఇది ఒక ఇండిటర్మినెంట్ ఫామ్లోకి వచ్చి మనం ఎల్ హాస్పిటల్ రూల్ చేస్తే దానికి ఒక ఫైనైట్ నెంబర్ వచ్చి ఉండాలి. కాబట్టి ఎల్ హాస్పిటల్ రూల్ మనం అప్లై చేయొచ్చు దీనికి. ఏం చేత 0 కింద డినామినేటర్ వచ్చింది కాబట్టి న్యూమరేటర్ కూడా 0 టెండ్ అయింది అని అనుకుంటే ఫైనైట్ వస్తుంది. కాబట్టి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తున్నాను నేను. ఎందుకని 0/0 ఫార్ములా LH రూల్. అప్లై LH రూల్. LH రూల్ అప్లై చేస్తే ఏమవుతుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1, ఇక్కడ డెరివేటివ్ చేస్తే 2px అవుతుంది ప్లస్ q బై డినామినేటర్ వచ్చి 1 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇలా 0 వచ్చిందంటే 1 టెండ్స్ టు 1 అప్లై చేసామనుకోండి 2p, దట్ ఇంప్లైస్ 1 అప్లై చేస్తే 2p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2p ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే -q. అంటే p ఈజ్ ఈక్వల్ టు -q ఆర్ q ఈజ్ ఈక్వల్ టు, ఇది రిలేషన్ అక్కడ ఉంచండి, ఆ రిలేషన్ అలా ఉంచండి. సో దానివల్ల మనకి pqకి రిలేషన్ రావాలి. ఇప్పుడు ఏం అప్లై చేస్తే వస్తుందో చూద్దాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకా ఏంటంటే ఇది ఒక ఫైనైట్ నెంబర్కి టెండ్ అయింది అన్నమాట. ఈ ఫైనైట్ నెంబర్కి టెండ్ అయింది అంటే 0 అయింది అన్నాడు దీని వాల్యూ. 0 అయింది కాబట్టి ఇక్కడ మనకి ఎల్ హాస్పిటల్ రూల్ చేస్తే ఫైనైట్ నెంబర్ వచ్చింది కాబట్టి అట్ ద సేమ్ టైం x టెన్ టు 1 అయింది అనుకో, ఇది ఫైనైట్ నెంబర్ టెండ్ అవుతుంది అంటే x మైనస్ 1కి టెండ్ అవుతుంది అని అనుకుంటే ఇది న్యూమరేటర్కి 1 అప్లై చేసినప్పుడు దేనికి టెండ్ అవుతుంది? 0కి టెండ్ అవుతుంది. అప్పుడే కదా 0 వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఈ న్యూమరేటర్లో 1 అప్లై చేస్తే మనకి డైరెక్ట్గా ఇది x 1కి టెండ్ అవుతుంది కాబట్టి ఇది నాన్ జీరో నెంబర్. x ఈజ్ నాట్ డిఫైన్డ్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఫంక్షను x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర డిఫైన్ అవ్వదు. x ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. x 1కి టెండ్ చేసినప్పుడు ఇది 0 అయింది కాబట్టి న్యూమరేటర్ 0కి టెండ్ అవ్వాలి. అంటే దట్ ఇంప్లైస్ దాని అర్థం ఏంటంటే x న్యూమరేటర్ 1కి టెండ్ అవ్వాలి. 1కి టెండ్ అవ్వాలంటే అట్ x ఈజ్ ఈక్వల్ టు 1కి టెండ్ అవుతున్నప్పుడు యాజ్ x టెండ్స్ టు 1 p ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ q ఇంటూ 1 ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 0కి టెండ్ అవ్వాలి. అంటే p ప్లస్ q ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. దట్ ఇంప్లైస్ p ప్లస్ q ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఆల్రెడీ మనకి q ఈజ్ ఈక్వల్ టు -p అని తెలుసు, q ఈజ్ ఈక్వల్ టు -2p అని తెలుసు దాని నుంచి పైన ఉన్నదాన్ని బట్టి. సో ఇక్కడ q ప్లేస్లో -2p రాసాం అనుకోండి, p మైనస్ q ప్లేస్లో -2p రాయండి, -2p ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, p -2p అంటే ఎంత? p -2p అంటే ఎంత అంటే -p అంటే p -2p అంటే -p ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ p ఈజ్ ఈక్వల్ టు r. p ఈజ్ ఈక్వల్ టు r. ప్రీవియస్గా మనకి p ఈజ్ ఈక్వల్ టు ఎంత? p ఈజ్ ఈక్వల్ టు -q/2 అని రాయొచ్చు, -q/2 అని రాయొచ్చు. ఇప్పుడు p ఈజ్ ఈక్వల్ టు r వచ్చింది. దేర్ఫోర్ p ఈజ్ ఈక్వల్ టు r ఈజ్ ఈక్వల్ టు -q/2 అనేది కరెక్ట్ ఆప్షన్. ఇది ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ ఉంది. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది. ఓకేనా?
నెక్స్ట్ బిట్ నెంబర్ 184 చూస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ వాడు ఏమన్నాడు ఎక్స్ ఇంటూ π/2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, ఇది మనకు కావాల్సింది. సో ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు దీని వాల్యూ ఎంత, ఎక్స్ ఇన్ఫినిటీ టెండ్ అవుతున్నప్పుడు ఇది దేనికి టెండ్ అవుద్ది, ఇన్ఫినిటీ. π/2 మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ దేనికి టెండ్ అవుద్ది, π/2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే π/2 కదా. సో π/2 మైనస్ π/2 అంటే 0, అంటే 0 ఇంటూ ఇన్ఫినిటీ ఫామ్ వచ్చింది, విచ్ ఈజ్ ఇండిటర్మినెంట్ ఫామ్. సో ఇండిటర్మినెంట్ ఫామ్లో 0 ఇంటూ ఇన్ఫినిటీ కానీ ఇన్ఫినిటీ ఇంటూ 0 కానీ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి, మనం డిటర్మినెంట్ ఫామ్లో రాసుకోవాలి. డిటర్మినెంట్ ఫామ్లో మార్చుకోవాలి అంటే మనకి తెలిసిన ఫార్ములాస్ ఏవైనా అప్లై చేసి, లేకపోతే బేసిక్ మ్యానిపులేషన్స్ ఆర్ ఫార్ములాస్, రేషనలైజేషన్, ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ఇవి ఏవైనా అప్లై చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ π/2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఉంది. π/2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్లో ఒక హింట్ కనిపిస్తుంది మనకి. ఏంటి అంటే cot ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2 అని తెలుసు. కాబట్టి ఈ tan ఇన్వర్స్ ఆఫ్ ఇటువైపు తీసుకొస్తే cot ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం అలా మార్చుకోవచ్చేమో ఆలోచించుకోవాలి. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, దీన్ని cot ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. cot ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ π/2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. దీన్ని ఏం రాస్తామంటే ఎక్స్ని తీసుకొచ్చి కిందకి 1/x కింద రాసుకోవచ్చు. ఇప్పుడు వెరిఫై చేయండి. cot ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ దేనికి టెండ్ అవుతుంది, ఎక్స్ ఇన్ఫినిటీ టెండ్ అవుతే ఇన్ఫినిటీ టెండ్ అవుతే cot ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ దేనికి టెండ్ అవుద్ది, అలాగే 1/x దేనికి టెండ్ అవుద్దో చూడాలి. మీరు గ్రాఫికల్గా గ్రాఫ్స్ ఐడియా ఉంటే చాలా ఈజీగా చెప్పొచ్చు. ఇది గ్రాఫ్స్ని బట్టి అయితే ఈజీగా మనకి గ్రాఫ్స్ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి ఇందులో చేసేటప్పుడు. 0 to π cot ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది దీని యొక్క డొమైన్ వచ్చి cot x యొక్క రేంజ్, అంటే రియల్ లైన్. cot x యొక్క రేంజ్ cot ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ యొక్క డొమైన్. దీని గ్రాఫ్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటుంది, ఇది π/2. సో రియల్ లైన్ మీద ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందంటే రేంజ్ 0 to π రేంజ్, అంటే y యాక్సిస్ని ఎంతవరకు ఆక్యుపై చేస్తుందంటే 0 to π వరకు. ఇది డాటెడ్ లైన్ ఒక ఐడెంటిఫికేషన్ మాత్రమే, ఇది పార్ట్ ఆఫ్ ద గ్రాఫ్ కాదు. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎక్స్ 0కి టెండ్ అవుతుంది అనేది, ఎక్స్ ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది అనేది, అంటే ఎక్స్ వాల్యూస్ బాగా పెంచుకుంటూ వెళ్తుంటే ఈ గ్రాఫ్ ఎక్కడికి వస్తుంది, బాగా ఎక్స్ యాక్సిస్ టచ్ అయ్యేలాగా వస్తుంది. అంటే వై యాక్సిస్ మీద వాటి యొక్క కరస్పాండింగ్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి, 0కి నైబర్హుడ్లో ఉంటాయి. కాబట్టి యాజ్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఈ cot ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ దేనికి టెండ్ అవుతుంది, 0కి టెండ్ అవుతుంది. డినామినేటర్ దేనికి టెండ్ అవుతుంది, ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అయితే 1/x 0కి టెండ్ అవుతుంది. కాబట్టి 0/0 ఫామ్, 0/0 ఫామ్ కాబట్టి LH రూల్ అప్లై చేయొచ్చు. LH రూల్ ఏంటి, డెరివేటివ్ చేయడం. డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, మనకేముంది cot ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై 1/x చేయండి, డెరివేటివ్ చేయండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ cot ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అలాగే 1/x డెరివేటివ్ ఎంత, -1/x². సో దీన్ని సింప్లిఫై చేయాలి. ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ మాట ఇక్కడ మనం మాట్లాడితే మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంక మిగిలేదు ఎంత, 1/1 ప్లస్ ఎక్స్². సో 1/1 ప్లస్ ఎక్స్² అంటే దీన్ని x²/1 ప్లస్ ఎక్స్² అనొచ్చు. సో x² కామన్ చేసేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ కూడా x² కామన్ చేసేస్తే 1/1/x² ప్లస్ 1 లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. 1/x² 0కి టెండ్ అవుతుంది, అంటే 1/1 ఈజ్ ఈక్వల్ టు 1. దీని ఫైనల్ ఆన్సర్ 1 అవుతుంది. ఓకే, బిట్ నెంబర్ 185 చూడండి. 185 ఏమన్నాడంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ an మైనస్ 1 ప్లస్ n² బై 1 ప్లస్ n అనేది లిమిట్ ఎంత, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి.
ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ, ఎక్స్ కాదు, ఎక్స్ ఇది కదా. సో దీన్ని సింప్లిఫై చేయాలంటే ఇన్ఫినిటీ మైనస్ ఇది 1+1/n, ఇది ఇన్ఫినిటీ ఫామ్లోకి వచ్చింది. సో దీన్ని ఏం చేస్తామంటే ఒక ఫార్మేట్లోకి, ఏదో ఇండిటర్మినెంట్ డిటర్మినెంట్ ఏదో ఫార్మేట్లోకి మార్చుకోవాలి. ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ కూడా కాదు, ఇది ఇన్ఫినిటీ. సో ఏది కాకుండా ఉండకూడదు. సో డిటర్మినెంట్ కానీ ఇండిటర్మినెంట్ ఫామ్లో కానీ మార్చుకోవాలి. అంటే దీన్ని ఏం చేస్తాను, ఎల్సిఎం చేస్తాను. 1+n అంటే an మైనస్ an ప్లస్ an స్క్వేర్ అవుతుంది. ఇక్కడ -1 - n స్క్వేర్ ఇలా వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు వాడు ఏమంటున్నాడు, ఇది అంటే బి అని ఇచ్చాడు, ఏమీ ఇవ్వకుండా లేడు, బి అని ఇచ్చాడు. బి అని ఇస్తే ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏబీలకు సంబంధించిన వాల్యూస్ ఇచ్చాడు అన్నమాట. ఏబీలకు సంబంధించిన వాల్యూస్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ 1/1+n, ఇక్కడ వచ్చి n స్క్వేర్ ఉంది. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంది. ఇక్కడ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు బి. బి అంటే ఫైనైట్. ఇది చూస్తే మీకు న్యూమరేటర్ ఇన్ఫినిటీ టెండ్ అవుద్ది టోటల్గా, డినామినేటర్ కూడా ఇన్ఫినిటీ టెండ్ అవుద్ది. న్యూమరేటర్ ఇన్ఫినిటీకి డినామినేటర్ ఇన్ఫినిటీకి టెండ్ అయితే ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. కాబట్టి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే దీంట్లో n స్క్వేర్ ఆఫ్ a-1 అవుద్ది. n స్క్వేర్ a-1 కాన్స్టెంట్, n స్క్వేర్ డెరివేటివ్ 2n అవుద్ది. ఓకే, ప్లస్ anకి డెరివేటివ్ a అవుతుంది బై ఇక్కడ ఏముంది, డినామినేటరు 1+n ఉంది, దానికి డెరివేటివ్ చేస్తే nకి డెరివేటివ్ 1 అవుద్ది, కాన్స్టెంట్ డెరివేటివ్ 0 అవుద్ది. ఇది మొత్తం ఎంత అంటే b. చూడండి, ఇప్పుడు మనకి బి రావాలి అంటే ఇక్కడ ఏమవ్వాలి, n టెన్స్ టు ఇన్ఫినిటీ చేసేసాం అనుకోండి, ఇన్ఫినిటీకి రిలీజ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది ఇన్ఫినిటీ ఇంటూ కాన్స్టెంట్ అంటే ఇన్ఫినిటీకి టెండ్ అయిపోద్ది. కానీ బి ఫైనైట్ నెంబర్ అవ్వాలన్నాడంటే ఇక్కడ ఖచ్చితంగా a-1 అనేది ఏమైపోవాలి, దీన్ని ఈ టర్మ్ 0 చేసేయాలి. అంటే a-1 దట్ ఇంప్లైస్ ఇట్ ఈస్ టు బి ఎ ఫైనైట్ నెంబర్, a-1 మస్ట్ బి ఈక్వల్ టు 0, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ఫైనైట్ నెంబర్. అప్పుడు ఆ ఫైనైట్ నెంబర్ వచ్చినప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది, బీకి ఈక్వల్ అవుద్ది. ఓకే, ఇక్కడ కండిషన్ a ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఇది ఫైనైట్ నెంబర్ అవ్వాలంటే, ఫైనైట్ నెంబర్ అవ్వాలనే కండిషన్ తీసుకుంటే a-1 0. అట్ ద సేమ్ టైం అది ఫైనైట్ నెంబర్ అయిన తర్వాత ఏకి వచ్చే వాల్యూ ఎంత అంటే b. కాబట్టి a-1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే a ఈజ్ ఈక్వల్ టు 1, a ఈజ్ ఈక్వల్ టు b కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఫైనల్ ఆన్సర్. అక్కడ ఆప్షన్స్లో ఇది ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోవాలి.